నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో నిన్న అండ్ 2 days మొన్న కూడా మన వాళ్ళకి లైవ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ట్రేడ్స్ కూడా పంపించలేదండి. సో ఈరోజు అయితే మన వాళ్ళకి 100 పాయింట్స్ స్టార్ట్ అయితే రీచ్ అయింది. సో మార్నింగ్ మనం ఈరోజు 1 2 3 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ట్రేడ్స్ వర్క్ అయ్యాయో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇచ్చాను లేదో ఫస్ట్ చూపిస్తాను. సో ఈరోజు మార్కెట్లో ఫస్ట్ మనం లైవ్ లింక్ పంపిన తర్వాత ఫస్ట్ ట్రేడ్ 100 పాయింట్స్ అయిపోయింది. సో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అన్నాం. సో 100 పాయింట్స్ టార్గెట్ 261 376. సో ఈ 100 పాయింట్స్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు కూడా 100 పాయింట్స్ బుక్ చేసుకున్నారు. లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్లో తీసుకున్నారు అండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టారనమాట. దీని తర్వాత చూడండి, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత చాలా క్లియర్గా చెప్పా, మార్కెట్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, రిస్క్ తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి, ఎంట్రీ ఇస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంట్రీ ఇచ్చింది, తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిందండి. నెక్స్ట్ మళ్ళీ పంపించాను, అదే ప్లేస్ సేమ్ టార్గెట్ ఇదండి 379 టార్గెట్ రీచ్ అయింది. టార్గెట్ రీచ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ముందే పెట్టాను, ఇక్కడ నుంచి 74,375 ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి రిస్క్ కాబట్టి ఇక్కడ ముందే పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అక్కడికి వచ్చిన తర్వాత ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఈ ట్రేడ్లో మనకి 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. ఓకే, 100 పాయింట్స్ అయితే రీచ్ అయిందండి. దీని తర్వాత ఎక్కడ చూడండి, దాని తర్వాత పుట్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రేడ్లో కూడా మన వాళ్ళకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇచ్చిన 4 ట్రేడ్స్ అండి. సో 4 ట్రేడ్స్ చూపిస్తాను మీకు. పుట్ సైడ్ ట్రేడ్ ఏది అంటే ఇదనమాట. సో ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ ఈ టాప్లో ఇవ్వడం జరిగింది. ఇది మనకి 100 పాయింట్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఏం చెప్పాను అంటే, ఈ ప్లేస్కి వస్తే డౌన్ సైడ్ చేద్దామని చెప్పాం, బట్ మనకి ఎంట్రీ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. సో వదిలేయమని చెప్పాను, క్లోజ్ చేసేసుకోండి అని చెప్పాను మన వాళ్ళకి. చూడండి, మన వాళ్ళకి చాలా క్లియర్గా బుక్డ్ 50 పాయింట్స్ బుక్, క్లోజ్ చేసేసుకోండి. ఇదే లాస్ట్ ట్రేడ్ అండి, అది వచ్చినాక ట్రేడ్ చేయండి. ఓకే, క్లోజ్ చేసేయండి అని చెప్పాం. దాని తర్వాత ఇదే లాస్ట్ ట్రేడ్, ఇక్కడికి వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి అని చెప్పడం జరిగింది, బట్ మనకి ఎంట్రీ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. సో ఈరోజు మన వాళ్ళకి 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయిందండి. సో మీలో కూడా ఎవరైనా ఇలా లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మాతో కలిసి ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, ట్రేడ్ విత్ మీ, బాయ్.